The problem. On 1st July 2019, Radio House of Delhi consigned 200 radios to Banerjee Brothers of Kolkata. Right here, the 1st July 2019 date ichadu. The Radio House of Delhi consigned 200 radios. Consigned means transferred or sent another. Right here, House of Delhi consigned 200 radios to Banerjee Brothers of Kolkata. Banerjee Brothers ikkada consignee, రేడియో హౌస్ కన్సైనర్ ఏం చేసి మనకు 200 రేడియోస్ ని పంపించాడు. ఓకే, కన్సైన్ 200 రేడియోస్. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ రేడియో వాస్ 400 రూపీస్. 200 రేడియోలు పంపించాడు, ఒక రేడియో 400 రూపీస్. ద రేడియో హౌస్ మీన్స్ హియర్ ద కన్సైనర్ ద రేడియో హౌస్ paid 5,000 rupees for freight and insurance. On 7th July 2019, Banerjee Brothers accepted a 3 months bill drawn upon them by Radio House for 50,000 rupees. తర్వాత ఈ రేడియో బ్రదర్స్ వాళ్ళు బెనర్జీ పైన ఒక బిల్ రాసింది 50,000 రూపీస్. ఈ 50,000 రూపీస్ ఏంటంటే అడ్వాన్స్ లెక్క ఇది. ఓకేనా, ఒక బిల్ రాసుకున్నారు. రైట్, then pay 2,200 rupees as rent and 1,300 rupees for advertisement. And up to 31st December 2019, they sold 180 radios at 500 rupees each. Banerjee Brothers were entitled to a commission of 5% on sales. రైట్, ఇక్కడ ఏం చేసిందంటే 200 రేడియోస్ ఒకటి 400 రూపీస్ లెక్క రేడియో హౌస్ ఆఫ్ ఢిల్లీ కన్సైనర్ పంపించాడు. దిస్ ఇస్ కాల్డ్ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్. తర్వాత కన్సైనర్ రేడియో హౌస్ paid 5,000 rupees as freight and insurance expense. తర్వాత బెనర్జీ పైన ఒక బిల్ రాశాడు 50,000 రూపీస్. తర్వాత ఈ బెనర్జీ బ్రదర్స్ ఎవరు వీళ్ళు కన్సైనీ 2,200 రూపీస్ as a rent and 1,300 rupees as advertisement. టోటల్గా 2,200 అండ్ 1,300 3,500 రూపీస్ కన్సైనీ ఎక్స్పెన్స్ చేయడం జరిగింది. అట్లనే ఈ 2019 31st డిసెంబర్ ఈ బెనర్జీ వాళ్ళు ఒక అకౌంట్ సేల్స్ పంపించిండ్రు. అదేంటి అంటే 180 రేడియోస్ 500 రూపీస్ లాగా వాళ్ళు అమ్మారు. 200 పంపిస్తే ఈ బెనర్జీ బ్రదర్స్ వాళ్ళు ఎంత అమ్మిండ్రంటే 180 రేడియోస్ అమ్మింది, ఇంకా 20 రేడియోస్ అమ్మలేదు. అవి అమ్మంది ఏదైతే ఉందో దాని దట్ ఈస్ కాల్డ్ అన్సోల్డ్ స్టాక్. ఈ అన్సోల్డ్ స్టాక్ ఏదైతే ఉందో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి, క్లోజింగ్ స్టాక్. రైట్, గివ్ ద జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ నెసెసరీ అకౌంట్స్ టు రికార్డ్ ది అబౌవ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ పార్టీస్. రైట్, కన్సైన్మెంట్ లో ఈ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడమే కాకుండా వీటితో పాటు మనం జర్నల్ ఎంట్రీస్ కూడా రాయాల్సి ఉంటుంది. అదేంటని చెప్పేస్తా ప్రాబ్లం అయిన తర్వాత. రైట్, హియర్ ఫస్ట్ కన్సైనర్ మెయింటైన్ చేస్తాడు కదా. కన్సైనర్ లెడ్జర్ అకౌంట్స్ ఏమి మెయింటైన్ చేస్తాడంటే కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్ అండ్ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్లేస్ పైన ప్రిపేర్ చేస్తారని చెప్పినాం మనం. ఇక్కడ ఢిల్లీ రేడియో హౌస్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఎవరు పంపించారు? బెనర్జీ బ్రదర్స్ ఆఫ్ కోల్కతాకు పంపించారు. సో ఇక్కడ కోల్కతా, రైట్, అక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్ ప్రకారం రైట్. కన్సైన్మెంట్ టు కోల్కతా అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఉంటుంది. ఓకేనా, డెబిట్ క్రెడిట్ ఉంటుంది, మనం పెట్టలే బట్ మీరు పెట్టుకోవాలి. ఓకేనా, కంపల్సరీ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు డెబిట్ క్రెడిట్ చూపించాలి అది. ఓకే, ఇక్కడ ఈ బెనర్జీ బ్రదర్స్ వాళ్ళు పంపించారు కాబట్టి ఎంత పంపించారు? 200 రేడియోస్, ఒకటి 400 రూపీస్. సో 200 ఇంటూ 200 రేడియోస్ ఇంటూ 400 రూపీస్ ఎంత వస్తుంది మనకు? 80,000 రూపీస్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. నెక్స్ట్, రేడియో హౌస్ పేడ్ 500 రూపీస్. ఒక నిమిషం, 500 కాదు అది 1000. ఒక నిమిషం. రైట్, రేడియో హౌస్ paid 5,000 రూపీస్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. ఓకేనా, ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ కోసం 5,000 రూపీస్ పే చేయడం జరిగింది. ఎవరు? రేడియో హౌస్. సో రేడియో హౌస్ అంటే ఎవరు? కన్సైనర్. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ టు బ్యాంక్ అని కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకుంది. ఎంత పే చేశారు? 5,000 రూపీస్ పే చేసి. ఓకేనా, నెక్స్ట్ ఆన్ 7th July 2019 బెనర్జీ బ్రదర్ యాక్సెప్టెడ్ ఏ బిల్. యాక్సెప్ట్ చేసింది ఎవరు? బెనర్జీ బ్రదర్స్. బెనర్జీ బ్రదర్ ఎవరు? కన్సైన్. కాబట్టి
దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ తీసుకోవాలి మనం అంటే కన్సైనీ అకౌంట్లో ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. అది కన్సైన్మెంట్ అకౌంట్ తీసుకోవద్దు, బిల్స్ కానీ అడ్వాన్సెస్ ఏమైనా ఇస్తే. నెక్స్ట్ బెనర్జీ బ్రదర్స్ ఏం చేసిండంటే 2200 రూపీస్ రెంట్, 1300 రూపీస్ అడ్వర్టైజ్మెంట్ పే చేసిండు. ఓకేనా 2200 అండ్ 1300 రూపీస్ పే చేసిండు ఎవరు? బెనర్జీ బ్రదర్స్. బెనర్జీ బ్రదర్ అంటే ఎవరు? కన్సైనీ పే చేసిండు కాబట్టి ఇక్కడ కన్సైనీ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఎంత? టోటల్గా 3500 రూపీస్ కన్సైనీ పే చేసింది 3500, దట్ ఈస్ 2200 అండ్ 1300. రైట్. 31st డిసెంబర్ రోజు మన వాళ్ళు ఏం చేశారు? అకౌంట్ సేల్స్ పంపించాడు. ఎవరు? మన బెనర్జీ. రైట్, బెనర్జీ అకౌంట్ సేల్స్ పంపించాడు. దాంట్లో ఏం చెప్పాడు తను అంటే 180 రేడియస్ని సేల్ చేసినట్టు చెప్పిండు. ఒకటి 500 రూపీస్ లాగా. కాబట్టి 500 into 180 ఎంత అవుతుంది మనకు? 90,000 రూపీస్ అవుతుంది. 90,000 రూపీస్ సేల్స్ అది. ఓకే, బై కన్సైన్మెంట్ సేల్స్. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు? బెనర్జీ బ్రదర్స్ ఫర్ ఎంటైటిల్డ్ టు కమిషన్ ఆఫ్ 5% ఆన్ సేల్స్. ఈ సేల్స్ పైన బెనర్జీ బ్రదర్ 5% కమిషన్ తీసుకున్నాడు. 5% కమిషన్ తీసుకున్నాడు. ఓకే, 90,000 కు 5% ఎంత అవుతుంది మనకు? 4,500 రూపీస్ అవుతుంది. 4,500 రూపీస్. రైట్. ఇక్కడ గూడ్స్ సెండ్, తర్వాత కన్సైనర్ ఎక్స్పెన్సెస్, కన్సైన్ కమిషన్. ఇక్కడ మనం ఏవైతే సేల్ చేసినామో అంటే బెనర్జీ ఏదైతే సేల్ చేసిండో కన్సైనీ, సేల్ చేసినటువంటి సేల్ ప్రాసెస్ ఇక్కడ మనం క్రెడిట్లో చూపించాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటి? ఒక్కసారి ఇక్కడ కింద క్యాలిక్యులేట్ చేద్దాం. వర్కింగ్ నోట్, వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. ఓకేనా, అన్సోల్డ్ స్టాక్, దీన్ని మనం క్లోజింగ్ స్టాక్ అని అంటుంటాం. ఓకేనా, క్లోజింగ్ స్టాక్ ఆర్ అన్సోల్డ్ స్టాక్. మరి వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఎలా వాల్యుయేషన్ చేయాలి? ఫస్ట్ అన్సోల్డ్ స్టాక్ మనకు ఇక్కడ 200 రేడియస్ వచ్చినాయి, 400. ఓకేనా, బట్ యాక్చువల్లీ వి సోల్డ్ 180. 200 వస్తే 180 సేల్ చేసి, అంటే అన్సోల్డ్ స్టాక్ ఎంత మన దగ్గర? అన్సోల్డ్ స్టాక్ 20 రేడియస్. రైట్, అన్సోల్డ్ స్టాక్ ఎంత? 20 రేడియస్. 200 వస్తే మనం సేల్ చేసింది 180. అయితే ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ మన దగ్గర ఎంత ఉన్నట్టు? 20 రేడియస్ ఉన్నట్టు. మరి ఈ 20 రేడియస్ ఒకటి మనకి ఎంతకు పంపించాడు? 400 రూపీస్ లాగా పంపించాడు. ఓకేనా, ఒకటి 400 రూపీస్ లాగా పంపించాడు. సో ఇక్కడ ఈ 20 రేడియస్ ఉన్నాయి కదా, ఇది 20 into 400 రూపీస్ ఎంత అవుతుంది మనకు? 20 into 400 8,000 రూపీస్ అవుతుంది. ఓకేనా, 8,000 రూపీస్. ఓకే, ఇది తర్వాత ఈ ఎక్స్పెన్సెస్ అంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ని మనం దీనికి యాడ్ చేయాలి. యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పెన్సెస్ ని మనం యాడ్ చేయాలి. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ని మనం యాడ్ చేయాలి. మరి ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది? ఎట్లా వస్తుంది అంటే ఈ కన్సైనర్ పే చేసినటువంటి నాన్ రికరింగ్, కన్సైనీ పే చేసినటువంటి నాన్ రికరింగ్ ని మనం తీసుకోవాలి. మరి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అర్థం. అంటే ఒకేసారి పే చేసేటువంటి ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని నాన్ రికరింగ్ అని అంటాం. కన్సైనర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ చేసిన అది, కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ చేసిన అవి. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, 1 minute. రైట్, ఇక్కడ రేడియోస్ పేడ్ 5,000 రూపీస్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ అని చెప్పారు. రైట్, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్.
తర్వాత కన్సైన్ రెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అన్నాడు. ఈ రెంట్ అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్ కాదు, దిస్ ఇస్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇది రిపీటెడ్ గా అవుతూ ఉంటుంది. ఓకే, అడ్వర్టైజ్ అయినా రెంట్ అయినా. బట్ మా స్టాక్ కు ఒకేసారి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ నాన్ రికరింగ్ గా మనం ట్రీట్ చేయొచ్చు. సో హియర్ ఓన్లీ కన్సైనర్ ది మాత్రమే నాన్ రికరింగ్ ఉంది. ఎంత? 500 రూపీస్. సో యాడ్ 5,000 రూపీస్ అది, రైట్? 5,000 రూపీస్. ఈ 5,000 రూపీస్ ఎంతకు? టోటల్ 200 దానిలో కదా. కాబట్టి మనకి ఎంత కావాలి? 20కి మాత్రమే కావాలి. అన్సోల్డ్ 20 ఉంది కాబట్టి. సో 20 డివైడెడ్ బై 200. 20 డివైడెడ్ బై 200 చేస్తే మనకు 500 రూపీస్ వస్తుంది. ఓకే, టోటల్ తీసేస్తే మీరు క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వస్తుంది 500 రూపీస్. ఓకేనా? ఈ 500 రూపీస్ ఏదైతే ఉందో ఇది నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. టోటల్ మనకి ఎంత అవుతుంది? ఇప్పుడు కన్సైని పే చేసి నాన్ రికరింగ్ కాదు, ఎందుకంటే ఈ రెంట్ కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది నాన్ రికరింగ్ రాదు, అది రికరింగ్ బికాస్ ఇట్ ఈస్ రిపీటెడ్, ఇట్ ఈస్ ఇండైరెక్ట్. ఓకేనా? సో హియర్ ద టోటల్ ఈస్ 8,500 రూపీస్. ఓకేనా? ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు పంపిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ నుండి మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసినామో ఆ సేల్ చేసిన యూనిట్స్ మైనస్ చేయాలి. చేస్తే మనకు అన్సోల్డ్ స్టాక్ వస్తుంది. ఆ అన్సోల్డ్ స్టాక్ 20 యూనిట్స్ ఏవైతే వచ్చినాయో ఇక్కడ ఆ 20 యూనిట్స్ ని మనకి ఎంతకైతే ఒక యూనిట్ పంపించాడో అంటే కాస్ట్ ప్రైస్. ఓకే, అన్సోల్డ్ స్టాక్ ఇంటూ కాస్ట్ ప్రైస్ చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది కదా, టోటల్ వాల్యూ ఆఫ్ 20 అన్సోల్డ్ స్టాక్, రైట్? దెన్ we have to add this non-recurring expenses to the unsold stock value. ఈ నాన్ రికరింగ్ లో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కన్సైనీ ఉంటాయి. కన్సైనర్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ప్రపోర్షనేట్ లో, అన్సోల్డ్ 20 ఉన్నాయి కాబట్టి ఇంటూ 20 బై అవుట్ ఆఫ్ 200 ఎన్ని పంపిస్తే అన్ని డినామినేటర్ గా తీసుకోవాలి. సో ఈ 5,000 ని 20 యూనిట్స్ మనం తీసుకుంటే 500 రూపీస్ అవుతుంది. ఓకేనా? అట్లా మన కన్సైన్ పే చేసింది ఏదైతే ఉందో అది నాన్ రికరింగ్ కాదు, అది రికరింగ్. సో నాన్ రికరింగ్ అంటే జనరల్గా ఏముంటాయంటే ఫ్రైట్ కానీ ఆక్ట్రాయ్ కానీ, రైట్, ఇలాంటివి ఉంటాయి. సో ఇయర్ ద టోటల్ అన్సోల్డ్ వాల్యూ ఈస్ 8,500 రూపీస్. సో ఈ అన్సోల్డ్ స్టాక్ ని కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి, 8,500 రూపీస్. ఇప్పుడు ఏ సైడ్ ఎక్కువ ఉంది? ఒకసారి వాల్యుయేషన్ డెబిట్ సైడ్ టోటల్ చేయాలి, క్రెడిట్ సైడ్ టోటల్ చేయాలి. చేస్తే మనకి ఏ సైడ్ ఎక్కువ ఉందో తెలిసిపోతుంది, రైట్? ఇక్కడ మన క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది, క్వశ్చన్ 98,500 రూపీస్. ఓకేనా? దాన్ని బోత్ సైడ్స్ తీసుకుంటావు, బోత్ సైడ్స్. ఓకేనా? ఇప్పుడు యూ హ్యావ్ టు డిడక్ట్ దీస్ 80,000 or this total debit amount from the 98,500. So here the total is 85 plus 8, 93,000, right? 93,000 undi. So if you deduct 93,000 from 98,500, that is 5,500 rupees. 5,500 rupees వచ్చింది. Okay, now this 5,500 is the profit. Okay, now profit and loss account అన్నాం కదా, ఈ ప్రాఫిట్ దీన్ని మనం ఎక్కడ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆల్ రైట్, ఇది కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్. ఈ కన్సైనీ అకౌంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? కన్సైనర్ ప్రిపేర్ చేస్తాడు. ఓకేనా? కన్సైనర్ ప్రిపేర్ చేస్తాడు. ఈ కన్సైనర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ టు అని చెప్పినాం, అంటే ప్లేస్ కన్సైన్మెంట్ టు కోల్కత్తా, కన్సైన్మెంట్ టు కోల్కత్తా అకౌంట్. ఎంత సేల్ చేసిందో అది ఇక్కడ రాస్తాం మనం, టోటల్ సేల్స్. ఓకేనా? ఈ సేల్స్ ని కన్సైనీ అకౌంట్ కు రాస్తాం, సేల్స్. తర్వాత ఇక్కడ క్రెడిట్ సైడ్ వస్తే చూడండి, కన్సైనీ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఈయన బిల్ యాక్సెప్ట్ చేసింది కదా, 50,000 రూపీస్ బిల్ రాసాడు ఇక్కడ, 50,000, రైట్? ఇక్కడ ఇగో బెనర్జీ బ్రదర్స్ యాక్సెప్టెడ్ 3 months బిల్ డ్రాన్ అపాన్ బై దెమ్ ద రేడియోస్, రైట్? అది ఏదైతే మన పైన యాక్సెప్ట్ చేసిందో ఆ యాక్సెప్ట్ చేసినటువంటి అమౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. కన్సైన్ ఎక్స్పెన్స్ చేసింది కదా, టోటల్ ఒక 2,200 plus 1,300, దట్ ఈస్ 3,500 రూపీస్ కన్సైన్ ఎక్స్పెన్సెస్. కన్సైన్ కమిషన్ తీసుకున్నాడు కదా 4,500 రూపీస్, 5% ఆన్ 90,000 ఆ కమిషన్. అంటే కన్సైన్ రిలేటెడ్ మొత్తం ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. కన్సైన్ ఎంత అడ్వాన్స్ ఇచ్చాడు ఫస్ట్, తర్వాత కన్సైన్ ఎంత ఎక్స్పెన్స్ చేశాడు,
కన్సైనీ ఎంత కమిషన్ తీసుకో, రైట్. అది తీసేస్తే మనకు సేల్ చేసిన తర్వాత ఆ రిమైనింగ్ ని మనం బ్యాంక్ డ్రాఫ్ట్ పంపించాల్సి వస్తుంది. సో ఇక్కడ డెబిట్ సైడ్ 90 ఉంది, క్రెడిట్ సైడ్ 58,000 ఉంది టోటల్ చేస్తే. కాబట్టి ఇదే ఎక్కువ ఉంది కాబట్టి ఇదే తీసుకుంటాం. మాక్సిమం డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది కన్సైనీ లెడ్జర్ అకౌంట్స్. ఓకేనా. సో ఈ 90,000 నుండి మనం 58,000 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 32,000 రూపీస్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ అమౌంట్. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏం చేయాలి అంటే కన్సైనీ బ్యాంక్ డ్రాఫ్ట్ పంపిస్తాడు. ఎవరికి? కన్సైనర్. ఓకేనా. అంటే కన్సైనీ 90,000 సేల్ చేసిండు, తను ఆ గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక 50,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చిండు, అంటే బిల్స్ యాక్సెప్ట్ చేసిండు. అది తర్వాత ఈ కన్సైన్మెంట్ అంటే మళ్ళీ కమిషన్ పే, తన యొక్క ఖర్చులు కట్ చేసుకున్నాడు 3,500, తన యొక్క 4,500 కమిషన్ కట్ చేసుకున్నాడు. ఈ టోటల్ తను అమ్మిన దాని నుండి కట్ చేసుకున్నాడు. కట్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది బ్యాంక్ డ్రాఫ్ట్ గా కన్సైనర్ పంపిస్తాడు. ఇది సేల్ చేస్తే డెబిట్ సైడ్ తీసుకోవాలి, కన్సైనీ అడ్వాన్స్ ఇస్తే కానీ, బిల్స్ యాక్సెప్ట్ చేస్తే కానీ అది, తర్వాత కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్, కన్సైనీ రిలేటెడ్ మాత్రం తీసుకోవాలి. కన్సైనర్ ఇక్కడ 5,000 ఉన్నాయి, అవి తీసుకోవద్దు, అస్సలు తీసుకోవద్దు. ఓన్లీ కన్సైనీ రిలేటెడ్ మాత్రమే తీసుకోవాలి, రైట్. తీసుకుని మనకు 32,000 వచ్చింది కదా, ఇది మనం బ్యాంక్ డ్రాఫ్ట్ పంపిస్తాం కన్సైనర్. ఓకేనా. నెక్స్ట్ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్. ఇంట్లో ఒకటే గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ లో ఎవరికి పంపించినా మనం గూడ్స్? కోల్కతా. సో కోల్కతా అకౌంట్ బై కన్సైన్మెంట్ టు కోల్కతా అకౌంట్. ఎంత పంపించిండో అది. ఎంత పంపించిండు ఆయన మన గూడ్స్? 200 రేడియస్ ఒకటి 400 రూపీస్ పంపించాడు. అంటే టోటల్ ఎంత వాల్యూ పంపించిండు? 80,000 పంపించిండు, అంతే. మనం రిటర్న్ చేసినామంటే రిటర్న్ చేయలేదు. సో దాన్ని మనం డెబిట్ క్రెడిట్ తీసుకోవాలి. దాన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తామంటే మనం ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో క్రెడిట్ సైడ్ మనం బై గూడ్స్ సెంట్ టు కోల్కతా ఎవరికి పంపిస్తే వాళ్ళకి రాయాలి. రాసి అదే బోత్ సైడ్స్ అమౌంట్ రాసుకొని దాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే టు ట్రేడింగ్ అకౌంట్. సారీ, ఎక్కడికి అంటే ట్రేడింగ్ అకౌంట్ మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ గూడ్స్ రిటర్న్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డెబిట్ సైడ్ టు రిటర్న్స్ అని రాసుకో, గూడ్స్ రిటర్న్స్ అయితే ఉంటే రాసి ఆ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రం ట్రేడింగ్ అకౌంట్ పంపాలి. బట్ ఇక్కడ ఎలాంటి మనం గూడ్స్ రిటర్న్ రాలేదు మన కన్సైన్మెంట్, రైట్. ఇది 3 స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే కన్సైనర్ ప్రిపేర్ చేస్తారు. కన్సైన్మెంట్ అకౌంట్, ఓకేనా, ఎంత పంపించింది అది ఇక్కడ, తన ఖర్చులు, కన్సైనీ ఖర్చులు, కన్సైనీ కమిషన్, కన్సైనీ సేల్స్, తర్వాత ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో మీకు తెలుసు. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్, కన్సైనీ సేల్స్, కన్సైనీ ఏమైనా అడ్వాన్స్ ఇస్తే ఆయన కన్సైనీ యొక్క ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్ అన్ని కట్ చేసుకోగా మనకు బ్యాంక్ ద్వారా ఎంత పంపిస్తారంటే 32,000 రూపీస్ కన్సైనీ మనకు పంపించాలి, అది డ్యూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కన్సైనర్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. ఓకేనా. కన్సైనర్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తారు. మరి కన్సైనర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈయన ఎందుకోసం ప్రిపేర్ చేస్తారంటే కన్సైనర్ నేను ఎంత ఇవ్వాలి అనే దానికోసం ప్రిపేర్ చేస్తారు. సో తను సేల్ చేసింది ఏదైతే ఉన్నదో, కన్సైనీ ఏదైతే సేల్స్ చేసి ఉన్నాడో ఆ సేల్స్ చేసింది కన్సైనర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాస్తారు. ఇదిగో ఇక్కడ కన్సైనీ అకౌంట్ ఏదైతే ఉందో కన్సైనీ అకౌంట్ క్రెడిట్ లో ఉన్నది ఇక్కడ డెబిట్ గా వస్తుంది. కన్సైనీ అకౌంట్ లో డెబిట్ లో ఉన్నది క్రెడిట్ సైడ్ వస్తుంది, అంతే, సింపుల్. సో మనం ఎంత సేల్ చేసినాం? 90,000 రూపీస్ సేల్ చేసాం కన్సైనీ. ఓకేనా. అడ్వాన్స్ ఏమైనా ఇచ్చిండా? ఎస్, ఇచ్చిండు. ఎంత? 50,000 రూపీస్ బిల్ యాక్సెప్ట్ చేసుకున్నాడు. మరి తను ఎక్స్పెన్సెస్ పే చేసిండు కదా, ఎంత? 3,500 రూపీస్. తను కమిషన్ కూడా తీసుకున్నాడు కదా 5% అండ్ 90,000 అండ్ సేల్స్ దట్ ఈస్ 4,500. ఎంత వస్తుంది? సేమ్ ఆ కన్సైన్ అకౌంట్ ఎంత వచ్చింది ఇది అంతే వస్తుంది, 32,000 రూపీస్. అది డ్యూ అమౌంట్, మనం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? కన్సైనర్కు ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది వెరీ సింపుల్ అండి. కన్సైనర్ అకౌంట్లో సేల్స్, కన్సైనీ ఎంతైతే సేల్ చేసిండో అది క్రెడిట్ సైడ్ రాస్తాడు. తను అడ్వాన్స్ ఇచ్చింది, తన యొక్క ఎక్స్పెన్సెస్, తన కమిషన్ రాసి కన్సైనర్కు ఎంత పే చేయాలో అంతా ఇక్కడ చూపిస్తాడు, రైట్. తను తయారు చేస్తాడు, నేను ఇంత పే చేయలే. కన్సైనర్ ఏమో తను కన్సైనీ అకౌంట్ తయారు చేస్తాడు, ఇంత రావాలి అని, డ్యూ ఉందని, రైట్. రెండు మ్యాచ్ అవ్వాలి, సేమ్ అమౌంట్ వస్తాయి కామన్. నెక్స్ట్ కమిషన్ అకౌంట్. కన్సైనీకి కమిషన్ వచ్చింది కదా ఇక్కడ 5% ఆన్ సేల్స్ అన్నాడు. 5% ఆన్ సేల్స్ అంటే 90,000 ఇంటూ 5/100. ఓకేనా. 90,000 ఇంటూ 5/100 కమిషన్.
కమిషన్ ఎంత వచ్చింది మనకు 90,000 పైన 5%. సో 5/100 ఎంత వస్తుంది మనకు 9,500 అంటే 4,500 కమిషన్ వస్తుంది. ఈ కమిషన్ని మనం పైన రాసుకున్నాం. కమిషన్ అకౌంట్లో కూడా ఎంతైతే కమిషన్ వస్తుందో అది ఇక్కడ రాసుకోవాలి. కన్సైనర్ అకౌంట్ అంటే ఇక్కడ ఎవరు రేడియో హౌస్, కన్సైనర్ రేడియో హౌస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి కమిషన్ 4,500 అంతే. బ్యాడ్ డెట్స్ ఉంటే డెబిట్లో రాసుకుంటాం బ్యాడ్ డెట్స్, లేకపోతే అదే దాన్ని చూపించి దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము 4,500 రూపీస్. ఇది ఈ స్టేట్మెంట్స్ని తయారు చేస్తాం. మేజర్గా ఇది తయారు చేస్తాం ఎందుకోసం అంటే కన్సైన్మెంట్ పైన ప్రాఫిటా లాసా ఏమొచ్చింది తెలుసుకోవడం కోసం మనం ఈ కన్సైన్మెంట్ అకౌంట్ని తయారు చేస్తాం. ఓకేనా. ఇక్కడ సేల్స్ క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ తీసుకొని దాని నుండి గూడ్స్ సెంట్ కన్సైన్మెంట్ అది తీసేస్తాం. అంటే మనకు వచ్చినటువంటి గూడ్స్ అయితే ఇక్కడ మన కన్సైనర్ తరపున ఆలోచిస్తే కన్సైనర్ పంపించినటువంటి గూడ్స్ 80,000 రూపాయలు మైనస్ చేస్తాడు. కన్సైనర్ తన ఎక్స్పెన్సెస్, కన్సైన్ కమిషన్ తీస్తే మనకు ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మనోడు కన్సైన్ అకౌంట్ చేస్తాడు. ఎందుకోసం అంటే ఎంత డ్యూ ఉంది కన్సైన్ నుండి తెలుసుకోవడం కోసం. తర్వాత కన్సైన్మెంట్ పైన గూడ్స్ పంపాడు కాబట్టి ఆల్ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. దెన్ కన్సైన్ మిగతా ఈ రెండింటిని చేస్తాడు. ఏంటంటే కన్సైనర్కి ఎంత ఇవ్వాలో చెప్పాలి, దానికోసం ఇది తయారు చేస్తాడు అంటే కన్సైనర్ అకౌంట్. తర్వాత తన కమిషన్ తీసుకున్నాడు కాబట్టి కమిషన్ అకౌంట్ తయారు చేస్తాడు. ఇది ఇక్కడ మనకు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు వచ్చిన ఎన్ని గూడ్స్ అయితే కన్సైన్కి వచ్చినాయో ఆ గూడ్స్ మైనస్ కన్సైన్ ఎన్ని సేల్ చేసిండో అని చేస్తే మనకు అన్సోల్డ్ స్టాక్ ఉంటుంది. ఒకవేళ 200 పంపించి 200 సేల్ చేస్తే అన్సోల్డ్ స్టాక్ ఉండదు. 200 పంపించి మనం 180 సేల్ చేసినాం కాబట్టి 20 అమ్మని వస్తువులు అన్సోల్డ్ స్టాక్ మన దగ్గర ఉంది. ఆ 20కి కాస్ట్ ప్రైస్తో చేస్తే 8,000 వచ్చింది. తర్వాత నాన్ రికరింగ్ చేసినాం, యాడ్ చేసినాం, అది చేస్తే 500 రూపీస్ 8,500 అయింది. అయితే వీటిని మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ చేసినాం కదా, ఈ కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రెండు చేసి కంపారిజన్, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఏ తక్కువగా ఉంటే కాస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్ ఏ తక్కువగా ఉంటే ఆ ప్రైస్ మనం తీసుకోవాలి. ఓకేనా. విచ్ ఇస్ లెస్ ఆర్ ఓకే విచ్ ఇస్ లోయర్, కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ లో ఏది లోయర్ ఉంటే అదే తీసుకోవాలి. ఇది 8,500 అనేది కాస్ట్ ప్రైస్. మరి మార్కెట్ ప్రైస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సో మార్కెట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు అన్సోల్డ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఓకేనా, 20 యూనిట్స్ ఉన్నాయి. మనం ఎంత ఒకటి అమ్మినాం ప్రొడక్ట్? ఇక్కడ దిస్ సోల్డ్ 180 రేడియోస్ ఎట్ 500 రూపీస్ ఈచ్. అమ్మింది మార్కెట్ ప్రైస్. ఓకేనా, మనకు వచ్చింది కాస్ట్ ప్రైస్, అమ్మింది మార్కెట్ ప్రైస్. ఇప్పుడు 5 రూపాయలు ఎంత? 10,000. మార్కెట్ ప్రైస్ ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉందంటే 10,000. ఓకేనా. మరి కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ ఎంత ఉందంటే 8,500. మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే 10,000 రూపీస్ ఉంది. మార్కెట్ ప్రైస్ 10,000 రూపీస్ ఉంది. ఈ రెండిట్లో ఏ తక్కువ ఉంది? కాస్ట్ ప్రైస్ 8,500, మార్కెట్ ప్రైస్ 10,000. ఈ రెండిట్లో తక్కువ ఉన్నది మనం అన్సోల్డ్ స్టాక్ గా తీసుకోవాలి. ఇక్కడ 8,500 ఇదే తక్కువ ఉంది కాబట్టి అదే దాన్ని మనం అన్సోల్డ్ స్టాక్ గా తీసుకుంటాం. రైట్. ఇది కన్సైన్మెంట్ యొక్క లెడ్జర్ అకౌంట్స్. దీనికి జర్నల్ ఎంట్రీస్ కూడా తయారు చేయాలి. అవి జర్నల్ ఎంట్రీస్ ఎలా చేస్తామంటే జస్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంది కదా, జస్ట్ ఇంతే. కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ టు కోల్కతా అకౌంట్ డేటార్, టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్, టు బ్యాంక్, టు కన్సైనీ, టు కన్సైనీ అకౌంట్. అంటే నేరేషన్ రాస్తే అయిపోయి. టు బ్యాంక్ రాసినప్పుడు బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్ అని, టు కన్సైనీ రాసినప్పుడు అట్లా. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ టు కోల్కతా అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్, కన్సైన్మెంట్ టు కోల్కతా అకౌంట్ డేటార్ టు కన్సైనీ అకౌంట్. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్ ఉంది కదా, అది కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ టు కోల్కతా అకౌంట్. ఇక్కడ కన్సైన్మెంట్ దగ్గర కన్సైనీ పేరు కూడా రాస్తుంటారు. ఓకేనా. రేడియో హౌస్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ టు కోల్కతా అకౌంట్ అని కూడా
రాస్తాం మనం సేల్స్ కంపేర్. మిగతా అన్ని అట్లనే రాయాలి. అది జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? ఆల్ రైట్.